ఆయుధం అని చెప్పంగానే మీ మైండ్లో ఏమొస్తుంది? ఐదర్ ఆ తల్వార్ స్వోర్డ్ వస్తుంది, లేకపోతే చాకు వస్తుంది, లేకపోతే బందూక్ వస్తుంది, గన్ వస్తుంది, అవునా కదా, తుపాకులు వస్తాయి, లేకపోతే ఆ తోపులు వస్తాయి. నిజాం కాలంలో వాడుతుండే కదా, డుమ్ డుమ్ అనేసి వేస్తుండే బాంబులు ఇంత పెద్ద పెద్దవి. కానీ ఇప్పుడు అందరి జేబులో ఒక ఆయుధం ఉంటుంది. అది దేనికి వాడతారు చెప్తే మీరు అందరూ అబ్బా అనేసి అనిపిస్తుంది మీకు. చెవులు సాఫ్ చేసుకోనికి వాడతారు. ఏంది తెలుసా? మన బండి తాళం చెయ్యి. ఎవరికన్నా చాలామంది మీరు గమనించండి, చెవుల్లా తాళం చెయ్యి వేసి ఇట్లా తిప్పుతూనే ఉంటారు. అయితే ఏంది అంటే ఈ తాళం చెయ్యికి 2 పర్పస్లు ఉంటాయి. ఒకటి బండి ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి, ఇంకోటి వాళ్ళ చెవు సాఫ్ చేసుకోవడానికి. దీంతో ఆ బండి తాళం చేయిలో కూడా తాళంలో కూడా కంటిన్యూస్లీ వ్యాక్స్ పోయి ఆ తాళం కూడా ఖరాబ్ అవుతుంది, వీళ్ళ చెవు కూడా ఖరాబ్ అవుతుంది. కానీ తాళం చేయి ఎట్లనే ఉంటుంది, అది ఆయుధంలాగా వాడుకుంటున్నారు. అయితే ఏంటంటే మీకు ఒకటి మ్యాటర్ చెప్తాను నేను. ఎక్యూట్ ఓటైటిస్ మీడియా, క్రానిక్ ఓటైటిస్ మీడియా, పర్ఫొరేషన్ ఆఫ్ ది ఇయర్ డ్రమ్, ఇవన్నీ ఏంది తెలుసా? ఈ ఆయుధం తయారు చేసిన రోగాలు. ఏమవుతుంది, చాలామంది మీరు చూడండి చెవులకు వెళ్ళి చీమ్ గారుతుంది, చెవిటోళ్ళు అయిపోతారు వాళ్ళు. దానికి కారణం ఈ తాళం చేయి. సరే, ఈ తాళం చేయితోడు కాదు, మేమేమో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఫుట్పాత్లో అవి కొంటాం. ఏం కొంటాం? ఇయర్ బడ్లు కొంటాం. దాంతో అల్లారు ముద్దుగా సాఫ్ చేసుకుంటాం మాకు చెవులు. అంటే అది కూడా నడవదు బై పని. అది తయారు చేసింది సరే, మీకు అమ్ముతుండు సరే, కానీ ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి. కుక్కలు, నక్కలు, బర్రెలు, సింహాలు, పులీలు, వీళ్ళ చెవులు సాఫ్ చేసుకుంటారా? చేసుకోరు కదా. అయితే జంతువులు చెవు సాఫ్ చేసుకోరు, మీరు ఎందుకు చేసుకుంటారు? మనకన్నా హెల్తీ ఆ జంతువులు ఉంటారు. అరే నా చెవు సాఫ్ ఉండాలి అనేసి మీరు సాఫ్ చేస్తున్నారంటే మీకు చీమ్ పట్టేసేటట్టు, ఇన్ఫెక్షన్ అయ్యేటట్టు, మీ చెవులు పనికి రాలేనట్టు మీరు చేసుకుంటున్నారు చేతులతోటి. అయితే ఆ పని చెయ్యకండి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, ఇయర్ క్లీన్ చేసే అవసరమే లేదు. వ్యాక్స్ ఏమో షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. ఎక్కువ సౌండ్ వస్తే ఆ సౌండ్ అబ్జార్ప్షన్ కోసం పనిచేస్తుంది. మీరు ఆ వ్యాక్స్ తీస్తారు కదా, అది సాఫ్ట్ ఉంటుంది. ఎందుకు సాఫ్ట్ ఉంటుంది? మీరు థియేటర్కి పోతారా? థియేటర్కి గోడలకు చూడండి మొత్తం సాఫ్ట్ క్లాత్ వేసి పెడతారు. ఎందుకు? మీరు ఇట్లా ముట్టుకుంటే మీకు అబ్బా ఏమైనా ఉందా బట్ట అనేసి కాదు, సౌండ్ని అబ్జార్బ్ చేయడానికి. అది సౌండ్ ఇంజనీరింగ్ దేవుడు తయారు చేసింది, దానికి వ్యాక్స్ ఇచ్చిండు. అది మనం తీసి మన చెవు ఖరాబ్ చేస్తున్నాం, ఇన్ఫెక్షన్లు ఇన్వైట్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఈ తాళం చేయడం వల్ల అయింది, లేదంటే మన వేరే కారణం వల్ల అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏమవుతుందంటే ఇది ఒకసారి స్టార్ట్ అయిందంటే మస్తు యాంటీబయాటిక్లు వాడతారు. ఇవన్నీ వాడే అవసరం లేదు. ఎందుకు? ఒకసారి వాడితే కూడా మళ్ళీ రిటర్న్ వస్తుంది, మళ్ళీ వాడితే మళ్ళీ రిటర్న్ వస్తుంది. అయితే ఏంటంటే ఇప్పుడు కొందరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో సెల్లర్ లాగా అమ్ముతారు ప్రోడక్ట్, అమ్ముతే మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా, ఇది కూడా అట్లనే. అయితే ఏం చేయాలంటే మీరు ఎల్లిపాయ, ఆవు నెయ్యిలో 2 ఎల్లిపాయలు మంచిగా దంచేసి 1 స్పూన్ ఆవు నెయ్యిలో అది మీరు పోపు లాగా చేయండి. పోపు చేసి అది డైలీ పడుకునే ముందు తినండి. దాంతోపాటు మీకు ఒక మెడిసిన్ చెప్తాను, హోమియోపతి, అకోనైట్ అనేసి మందు పేరు, 0/9 పొటెన్సీ. ఇది రోజు మార్నింగ్ 5 గోళీలు, నైట్ 5 గోళీలు. ఇది తీసుకోండి. మీ ప్రాబ్లము జనరల్లీ తగ్గిపోవాలి. తగ్గకపోతే మీకు మీ ప్రకృతిని బట్టి మందు ఇవ్వాల్సింది ఉంటుంది. ఏ హోమియోపతి డాక్టర్నన్నా కలవండి మీరు. నమస్తే.